హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా స్పెషల్ పప్పు పాలకూర. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ కడిగి పెట్టుకున్న కందిపప్పు, పాలకూర, సాల్ట్, పోపు దినుసులు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ఇంగువ, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, నెయ్యి, టమోటా, పచ్చిమిర్చి. ముందుగా ఆయిల్ వేయాలి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. వేగిన దాంట్లో పోపులు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో టమాటా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు బాగా వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, టేస్ట్ కోసం కొంచెం ఇంగువ, పసుపు, కారం, తగినంత ఉప్పు, కడిగి పెట్టుకున్న పాలకూర, ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పుని బాగా మ్యాష్ చేసుకుని ఉడుకుతున్న పాలకూరలో వేసుకోవాలి. తర్వాత మనం కొంచెం టేస్ట్కి చింతపండు వేసుకోవాలి పులుపుదనం కోసం. అంటే పాలకూర పప్పు రెడీ. పాలకూర పప్పు రెడీ. అబ్బా, వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్. మా శ్రీవారు వడ్డిస్తుంటే ఇలా కడుపు నిండా తినేయచ్చు. ప్లీజ్ like and subscribe our channel.